ఇలా క్రీమీగా సాలడ్ని ట్రై చేసి చూడండి. అలాగే ఈ సొన్ను ఈ విధంగా అయితే ట్రై చేసి పిల్లలకి ఇలా పెట్టి చూడండి. హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం ముందుగా ఈ క్రీమీ సాలడ్ని అయితే చూద్దామండి. దీనికైతే మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ కుకుంబర్ తీసుకోండి. దీనికి ఇంగ్లీష్ కుకుంబర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మామూలు కుకుంబర్ కంటే కొంచెం ఎక్కువ డార్క్ గ్రీన్లో ఉంటుంది. అలాగే ఇంకొంచెం సన్నగా పొట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి మన మామూలు కుకుంబర్స్ అయితే పొడుగ్గా ఉంటాయి, కొంచెం లావుగా బాగా లావుగా ఉంటాయి కదా. ఇవి అలా ఉండవు అనమాట. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ కుకుంబర్ మీకు చేదు ఉండదండి. మామూలు కుకుంబర్ మీకు అక్కడక్కడ కొంచెం మామూలు కీరా మీకు అక్కడక్కడ చేదు ఉంటుంది. కానీ ఈ ఇంగ్లీష్ కుకుంబర్ మీకు చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది అనమాట. సో అందుకైతే నేను ఇది వాడుతున్నాను. అలాగే లెట్యూస్ ఒక ఆకుకు తీసుకుని అది కూడా ఇలా కోసేసుకోండి. లెట్యూస్ని మాత్రం మీరు ముందుగా చేదు చూసుకోండి. ఒక్కొక్కసారి లెట్యూస్ చేదు ఉంటాయండి. అలా గనక చేదు ఉంటే గనక మీరు దీన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో వేసి ఒక అరగంట లేదా గంట సేపు ఏం చేస్తారంటే నీళ్ళలో వేసేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి. లెట్యూస్ కనుక మీకు చేదు ఉంటాయి, చేదు లేకపోతే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా నీళ్ళల్లో అయితే వేసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు దాన్ని తీసి ఒక అరగంట లేదా గంట తర్వాత లేదా 2 గంటలు అయితే మరీ మంచిదండి. 2 గంటల తర్వాత దాన్ని పిండి అప్పుడు ఇందులో వేసుకోండి. సో ఇప్పుడు ముందుగా అయితే మనం సీజనింగ్ తయారు చేసుకుందాం. దీనికి ఏం చేయాలంటే దీనికి మంచి బాగా గడ్డ పెరుగు ఉంటుంది కదండి, అది తీసుకోండి. గడ్డ పెరుగు, నీళ్లు లేని పెరుగు అనమాట. లేదా మీరు మూట కట్టి ఉంచుకున్న పెరుగు అయినా సరే పర్వాలేదు. బాగా నీళ్లు లేని పెరుగుని, గడ్డ పెరుగుని తీసుకుని దాంట్లో ఇలా కొంచెం మస్టర్డ్ సాస్ వేసుకోండి. మస్టర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది కొంచెం పుల్ల పుల్లగా మస్టర్డ్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది అనమాట. సో అలాగే దాంతోపాటు కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోండి. కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకుని దీన్ని ఏం చేస్తారంటే ఆ తర్వాత నిమ్మకాయ రసం పిండుకోండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని ఇవన్నీ అయితే శుభ్రంగా కలిపేసేయండి. బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం బ్లెండ్ అయిపోవాలన్నమాట. మీకు శుభ్రంగా దీన్ని అయితే కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో అప్పుడు మనం కోసి ఉంచుకున్న ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచాం కదండి ఈ కుకుంబర్ని, ఆ కుకుంబరు అలాగే ఈ లెట్యూస్ని వేసేసేసి శుభ్రంగా దీన్ని అయితే కలిపేసేయండి. మిక్స్ చేసేసేయండి. దీన్ని ఇలా మిక్స్ చేసేసేయండి చూపిస్తున్నట్టుగా. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగు కూడా వేసుకోవచ్చండి. మీరు ఎంత పెరుగు వేసుకుంటే అంత క్రీమీగా వస్తుంది అనమాట. శుభ్రంగా ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో వేయించిన నువ్వులని ఇలా చల్లుకోండి, వేయించుకోండి. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో వేయించానండి. మీరు మామూలుగా అయినా సరే ఏ కళాయిలోనో వేయించుకోవచ్చు. వేయించి ఒక డబ్బాలో పోసి ఉంచేసుకోండి, సీసాలో పోసి ఉంచుకుంటే ఇలా సాలడ్లకి వాటికి వాడుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది మనం హెల్తీగా సున్ను, అది చాలా ఈజీగా అనమాట. పిల్లలు కూడా తయారు చేసుకునేటట్టుగానండి, ఈజీగా చూద్దాం. అయితే ఇక్కడ 1/4 కప్పు నేను ఈ పటికి బెల్లం తీసుకున్నానండి, పటికి బెల్లం చిప్స్. అలాగే 1/4 కప్పు మీరు ఏం చేస్తారంటే మినపప్పు కూడా తీసుకోండి. పొట్టు లేని పప్పు, మినపప్పు తీసుకుని నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రై చేస్తున్నానండి. మీరేం చేస్తారంటే దీనికి మీరు ఎయిర్ ఫ్రై చేయక్కర్లేదు. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఎయిర్ ఫ్రై చేసుకోండి. లేదంటే కనుక మీరు మామూలుగా కళాయిలోనే వేసుకుని దీన్ని అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు అండి. మీరు కళాయిలో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని అప్పుడు దీన్ని మిక్సీలో వేసి పొడి చేసేసుకోండి. మినపప్పుని పొడి చేసుకోండి. అలాగే పటికి బెల్లాన్ని లేదా మీరు మామూలు షుగర్ కూడా తీసుకోవచ్చండి, దాన్ని కూడా పొడి చేసి ఈ రెండింటిని అయితే ఇలా కలిపేసేయండి. రెండు ఒక బౌల్లో వేసేసేసి చక్కగా కలిపేసేయండి స్పూన్ తోటి. చూసారుగా షుగర్ పొడి కూడా వేసేస్తున్నాను నేను. కానీ షుగరే వేసుకోండి ఏదైనా కానీ, పటికి బెల్లం కానీ మామూలు షుగర్ కానీ. బెల్లం అయితే కనుక మీకు తడి ఉంటుంది కదండి, దీనికి పనికిరాదు. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే మనం ఇక్కడ ఉండలు చేయడం లేదు, సో అందుకని బెల్లం పనికిరాదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక పొడిగా ఉన్న ఒక సీసాలోకి ఇది వేసేసుకోండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి దీన్ని మొత్తాన్ని వేసేసుకోండి. ఈ పొడిని రెండింటి మినప్పిండి ప్లస్ షుగర్ కలిపిన ఈ పొడిని వేసేసుకోండి.
మీకు సున్ను రెడీ అయిపోతుందండి. ఇలా దీన్ని కలిపేసుకున్నాం కదా మనం రెండింటిని. ఇప్పుడు ఇలా సీసాలో అయితే వేసేసేసి శుభ్రంగా మీరు దీన్ని ఏం చేస్తారంటే రెండింటిని కలిపేసేసి ఒక సీసాలో వేసి, గట్టి మూత ఉన్న సీసాలో వేసేసేసి దీన్ని ఇలా మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టేసుకుంటే మీరు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చక్కగా వాడుకోవచ్చండి. మళ్ళీ సీసాల పూసాక కూడా ఒకసారి ఊరికే కొంచెం కలపండి, ఎందుకంటే ఎక్కడైనా కలవకుండా ఉంటే కనుక కలవడానికి అనమాట. ఇలా మీరు రెడీ చేసి పెట్టేసుకున్నారంటే మీరు పని చేయక్కర్లేదండి. మీరు పిల్లలకి చెప్తే వాళ్ళని ఇలా కొంచెం ఒక మైక్రోవేవ్లో ఇలా వేడి చేసుకున్నారంటే నెయ్యిని ఒకటో రెండో స్పూన్లు నెయ్యి వేసుకుని మీరు వేడి చేసి, ఇప్పుడు వేసవి కాలమే కాబట్టి మీరు కరగబెట్టి, మీకు మైక్రోవేవ్ కనుక లేకపోతే స్టవ్ మీద మీరు కాగబెట్టి ఉంచితే గడ్డగట్టకుండా ఉంటుందండి, పేరుకుపోదు కదా ఈ కాలం, వేసవి కాలం. అలా అయినా చేయొచ్చు. లేదా మీకు మైక్రోవేవ్ ఉంటే కనుక ఇలా వాళ్ళకి చెప్పండి, అలవాటు చేయండి పిల్లలకి. ఏం పర్వాలేదు, మైక్రోవేవ్ ఆన్ చేయడం చాలా ఈజీ కదండి. దాన్నైతే ఇలా ఒకటో రెండో స్పూన్లు మీకు ఎంత కావాలో అంత నెయ్యి వేడి చేసుకుని దాంట్లో ఇలా మనం తయారు చేసుకున్న సున్నుని వేసుకుని కలుపుకుంటే రెడీగా ఫ్రెష్గా మీకు సున్ను అయితే రెడీ అయిపోతుందండి. టేస్టీగా పిల్లలకి చక్కగా ఇలా చేసి ఉంచారంటే మీరు వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు చక్కగా, ఇది హెల్దీ, చాలా మంచిది. సున్ను తెలుసు కదండి మీకు అందరికీ, మనందరికీ తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే సున్ను అనేది చాలా చాలా మంచిది అని చెప్పేసి. ఎవరికైనా సరే పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిదండి. ఇలా ఈజీగా హాయిగా వాళ్ళు సాయంత్రం పూట రాగానే స్కూల్ నుంచి ఇలా చేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి. ఇవి రెండు అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఎంత బాగుందో, చక్కగా చాలా ఈజీ రెసిపీస్ అండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెండింటిని, ఈ క్రీమీ సాలెడ్ని అలాగే ఈ ఈజీ సున్నుని, రెండింటిని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.